హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ స్వదేశీ స్పెషల్స్. ఈరోజు మనం కశ్మీరీ పాలవ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. కావాల్సినవి ఒక 2 గ్లాసుల బియ్యం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 ఉల్లిపాయ, క్యాష్యూ, పుదీనా, కొత్తిమీర, 1 గ్లాస్ పాలు, మసాలా సామాన్లు, ధనియాలు జీలకర్ర పౌడర్, 30 ml ఆయిల్. బిర్యానీ చేసుకునే వెజ్జల్ ఒకటి తీసుకొని అందులో ఆయిల్ మొత్తం వేసుకోవాలి. 30 ml ఆయిల్ వేసుకున్నాక ఏవైతే మన దగ్గర మసాలా సామాన్లు ఉన్నాయో ఆ సామాన్లు తీసుకొని జాజికాయ, జాపత్రి, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, ఇలాచీ, లవంగాలు, దాల్చిన చెక్క, ఇష్టం ఉంటే మిరియాలు కూడా, ఇవన్నీ ఆయిల్లో వేసుకుని ఫస్ట్ వేయించుకోవాలండి. ఇదిగో ఈ విధంగా వేయించుకోవాలి. అవి కొంచెం వేడెక్కి చిటపట్లాడుతాయి. అప్పుడు ఇలా వేడెక్కి చిటపట్లాడుతున్నాయి అని అనగా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది తీసుకొని అది కూడా అందులో వేసి వేయించుకోవాలి. అది కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు కూడా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత మన దగ్గర పాలు ఉన్నాయి కదా, పాలు ఇంకా ఒక 2 గ్లాసులు నీళ్ళు, అంటే 1:2 రేషియోలోని 2 గ్లాసెస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్, 1 గ్లాస్ మిల్క్ వేసుకోవాలి. వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. అలా వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు సాల్ట్ ఇంకా పుదీనా ఆకులు, 1 గుప్పెడు పుదీనా ఆకులు అందులో వేసి 1 నిమిషం పాటు బాయిల్ అవ్వనివ్వాలి. అప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో మన దగ్గర, ఆ రైస్ని తీసుకొచ్చి స్లోగా ఈ రోలింగ్ బాయిలింగ్ అవుతున్న వాటర్లో వేయండి. వేసి మూత పెట్టుకోవాలి. ఒకసారి కలిగి పెట్టేసి మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకొని పాన్లో వండేవాళ్ళైతే 1 విజిల్ వస్తే చాలు. లేదు అంటే కనుక ఒక హై ఫ్లేమ్లో పెట్టి బాగా బాయిల్ అయ్యాక సిమ్లో ఒక 5 minutes పాటు ఉంచుకోండి. బాయిల్ అన్నం అంతా కూడా ఉడికిపోతుందన్నమాట. ఈ విధంగా నేనైతే ఇక్కడ పాన్ పైన మూత పెట్టేసుకున్నాను 1 విజిల్ రానిచ్చే వరకు. ఒక పక్క రైస్ అయిపోతూ ఉండగా మరో పక్క ఫ్రై పాన్ తీసుకొని అందులో ఒక 10 ml ఆయిల్ వేసుకుని, ఆయిల్ కానీ ఘీ కానీ మనం టేస్ట్ ఫ్లేవర్ని బట్టి మనం ఘీ వేసుకోవచ్చు. వేసుకొని క్యాష్యూ నట్స్, బాదం, కిస్మిస్, ఈ 3 కూడా విడివిడిగా వేయించుకోవాలి. ఇలా చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కూడా మంచిగా వేయించుకోవాలి. వేయించుకొని దేనికి దానికి సెపరేట్గా ఒక బౌల్లోకి తీసుకోవాలి. బాదాంలని తొక్క తీసి వేయించుకున్న, తొక్కతో పాటు వేయించుకున్న బాగుంటాయి. ముందరి నానబెట్టుకున్న వాళ్ళైతే తొక్క తీసి వేయించుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు తీసుకున్నాము. ఉల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయ పొడవు ముక్కలు కోసుకొని అవి మంచిగా వేయించుకోవాలి. ఎర్రగా అయ్యే వరకు కూడా వేయించుకోవాలి. పూర్తిగా మొత్తం అన్ని ముక్కలు ఎర్రగా అయితే చల్లారాక క్రిస్పీగా ఉంటాయన్నమాట. అందుకని అలా వేయించుకుందాం. ఓ పక్క రైస్ కంప్లీట్ అయిపోయిందండి. రైస్ ప్రిపరేషన్ కంప్లీట్ అయింది. అది పక్కన పెట్టి ఇప్పుడు ఈ వేగుతున్న ఉల్లిపాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్గా వేయించుకోవాలి. ఉల్లిపాయలు 70% వేగాక పచ్చిమిర్చి, కరివేపాకు కూడా తీసుకుని అవి కూడా ఉల్లిపాయల్లో కలిపి వేయించాలి. అవి కొంచెం క్రిస్పీ వస్తే చాలా బాగుంటాయి అన్నమాట. కరివేపాకు ఆ ఫ్లేవర్ చెప్తే కాదండి, టేస్ట్ చూస్తేనే చాలా బాగుంటుంది. అందుకే అవన్నీ కూడా డీప్ ఫ్రై అయ్యేలాగా తక్కువ ఆయిల్తో వేయించుకోవాలి. ఇదిగో ఈ విధంగా ఉంటుందన్నమాట. మొత్తం వేగాక వేయించిన ఉల్లిపాయలను ఒక కప్లోకి తీసి పక్కకు పెట్టుకొని అదే ఫ్రై ప్యాన్లో ఒక 10 ml ఘీని కానీ ఆయిల్ని కానీ వేసుకొని మన దగ్గరున్న పన్నీర్ ఏదైతే ఉందో మసాలా పన్నీర్, ఆ పన్నీర్ని కొంచెం లైట్గా గోల్డెనిష్ కలర్లో వచ్చేలాగా వేయించుకుంటాం. ఆల్రెడీ అది మసాలా పన్నీర్ కనుక కొంచెం క్రిస్పీగా అది బాగుంటుంది. కానీ ఇంకా కొంచెం వేయించుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. అందుకని జస్ట్ లైట్ ఫ్రై అండి. ఇదిగో ఈ విధంగా పైన కొంచెం కింద కొంచెం ఒత్తి పెట్టుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. అలా గరిటెతో కొంచెం దాన్ని నొక్కితే కిందనంతా ఫ్రై అవుతుంది. మళ్ళీ దాన్ని తిరగవేపు పెట్టి మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని సెపరేట్గా పీసెస్లో తీసుకుంటే ఈ మసాలా పన్నీర్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ మసాలా పన్నీరే కాదండి,
ఏ పన్నీర్ అయినా పర్వాలేదు, నార్మల్ పన్నీర్ అయినా సరే ఒక 100 గ్రామ్స్ తీసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి. ఇప్పుడు మొత్తం అన్ని లాస్ట్లో ఏ విధంగా కలుపుకోవాలో చూద్దాం. అసలు కాశ్మీరీ పలావ్ టేస్ట్ అంతా ఇక్కడే ఉంటుందండి. కావాల్సినవి దానిమ్మ గింజలు, ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్, ఉల్లిపాయ ముక్కలు, పన్నీర్ ముక్కలు, యాపిల్ ముక్కలు, ధనియాలు జీలకర్ర పౌడర్ లేదా గరం మసాలా పౌడర్, ఇంకా కొత్తిమీర. ఇప్పుడు ఇందాక బాయిల్ అయి రెడీగా ఉన్న బిర్యానీ రైస్లోకి మనం వేయించి పెట్టుకున్న అన్ని ఐటమ్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటాం. ఫ్రై చేసిన ఉల్లిపాయలు, డ్రై ఫ్రూట్స్ ఇవి ఫస్ట్ కొంచెం కలుపుకోవాలండి. అన్నం ముక్క విడిపోకుండా కలుపుకోవాలి. దానిలో జీరా పౌడర్, ధనియాలు జీరా పౌడర్ వేసి అలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి. ఫ్రూట్స్ కూడా వేసి కలిపిన తర్వాత లాస్ట్లో పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకొని కలుపుకొని జస్ట్ కొత్తిమీరతో అలా గార్నిష్ చేసుకోవాలి. అలా గార్నిష్ చేసుకుంటే పన్నీర్ ముక్కలు ఎక్కువగా విడిపోయి పిండి పిండిలా అయిపోవన్నమాట. సో ఇంతేనండి, కాశ్మీరీ పులావ్ రెడీ అయిపోయింది. వేడివేడిగా తింటే ఉంటుంది చూడండి, అసలు ఆ మజానే వేరు. చెప్తే కాదు, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసారు కదా ఎలా ఉంది, బాగుంది కదా. మంచి టేస్టీ డిష్ అండి, కంపల్సరీ ట్రై చేయండి. ఇది చిన్న పిల్లలకి, జాండీస్ వచ్చిన వాళ్ళకి, ఇంకా బీపీ షుగర్ ఇలాంటి వాళ్ళకి ఉంటుంది కదా, బీపీ వచ్చిన వాళ్ళకి కూడా కంపల్సరీ పెట్టచ్చు. చాలా బాగుంటుంది. ఇంకా ప్రోటీన్ ఫుడ్ అనమాట. అందు గురించి ఇందులో కారాలు అవి ఎక్కువ ఉండవు. కొంచెం కారం కావాలి అనుకునే వాళ్ళు మిర్చీలు యాడ్ చేసుకోవడం తప్పితే ఇందులో కారాలు ఎక్కువ ఉండవు, మసాలాలు అస్సలు ఉండవు. సో తప్పకుండా ఇంట్లో ఎవరైనా ఫంక్షన్స్ అవి జరుగుతున్నప్పుడు మనం ఏమో మంచిగా తినగలుగుతాం. పాపం పేషెంట్స్ సరిగ్గా తినలేరు కదా, బీపీ అది ఉన్నవాళ్ళు మేము తినలేము అని వైట్ రైస్ వేసుకుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఇది అన్నమాట. చాలా బాగుంటుందండి. హ్యాపీగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మంచిగా అవుతుంది. మీరు నాకు చేసిన తర్వాత ఒకసారి కమెంట్స్లో కూడా యాడ్ చేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.